Hello, beautiful subscribers. Welcome to my YouTube channel, Adi963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. ఇది మన అందరికీ తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగైన సంక్రాంతి పండుగ మేము ఎలా జరుపుకున్నామో మా ఇంట్లో ఎలా స్టార్ట్ అయిందో చూసేద్దాం. భోగి రోజు ముందు రోజు రాత్రే మేము కల్లాపు చల్లేసుకున్నాము. ఇంటి ముందు ఏమైనా మట్టి అవన్నీ ఏమైనా ఉన్నా కూడా ముందే చల్లేసుకొని పసుపు కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ తోటి ముందే వేసేసుకున్నాము. అది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4కి లేసాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరము. ఇంకా ఇంతకుముందు అయితే ఇంకా తొందరగా లేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఇంకా కొంచెం లేట్ అయింది. ఒక ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను నేను. అదే ముగ్గు వేయడానికి చిన్నగా ట్రై చేసాము. మధ్యలో చెరుకుగడలేసి తర్వాత ఏ ముగ్గు చూసినా కూడా ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు వేసినట్టే అనిపించింది. అందుకే ఈసారి కొంచెం స్పెషల్గా ఉండడం కోసమని చెరుకుగడలు, నెమలి, భోగికుండ ఇవన్నీ మేము నార్మల్గా ఎవ్రీ ఇయర్ వేస్తాము. అలాగే దాంతోపాటు ఇంకా అదే ఎద్దు ఆవును కూడా వేస్తే చాలా బాగుంటుంది అని ట్రై చేసాము. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తోటి కొన్ని కలర్స్ మేము తయారు చేసుకున్నాము, కొన్ని కలర్స్ బయట నుంచి తీసుకొచ్చాము. నాకు మాత్రం చాలా మంచి అవుట్ఫిట్ అయితే కుదిరింది. ఇంకోటి నావీ బ్లూ కలర్ దొరికిద్ది అనుకున్నాము, అదొక్కటి మిస్ అయింది. అందుకే చెరుకుగడలు ఇలా డెకరేషన్ చేసాము. ఇంకా అక్కడక్కడ కలర్స్తో షేడింగ్ ఇచ్చాము, అలా చేసాము. ఇంకా గాలిపటాలు కూడా ఒక 2 వేసాము. అవి కూడా కలర్ కాంబినేషన్ ఎల్లో, రెడ్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఆ కలర్స్తో వేసాను. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ముగ్గు అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా ఈ కలర్ కాంబినేషన్స్ తోటి లాస్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముగ్గు చుట్టూ సైడ్ బార్డర్స్ వేసి వాటిని కూడా డెకరేట్ చేసాము. అలా వేసిన తర్వాత ముగ్గు బార్డర్ మాకు 2 హౌసెస్ ఉన్నాయి. ఇంకో హౌస్ దగ్గర కూడా ముందు చాక్ పీస్తో వేసేసుకొని తర్వాత మొత్తం కలర్స్ ఫిల్ చేసిన తర్వాత ముగ్గేస్తాము. ఇక్కడ అంతలోపు మా చిన్న చెల్లి ముందే సైడ్ బార్డర్ వేస్తుంది. పైన వేసేసి కలర్స్ అద్దుతుంది. కానీ వీడియో తీయొద్దని ముందే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇంకా వీళ్ళ కూర్చొని వేస్తూ ఉన్నాము. ఇంకా మధ్యలో ఖాళీ ఉందని అన్నీ రెయిన్బో లాగా కలర్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాము. ఇది కూడా 2 కుండలు బాగా కుదిరింది. హాఫ్ అండ్ హాఫ్లో చాలా మంచిగా వచ్చింది. ఇంకా లావెండర్ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది. అసలు ఆ కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ మాకన్నా ఇంకా ముందే వేసేసి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం 8 వరకు వేసాము. 8:30 అయ్యింది. పైకర్ర వేసి ముగ్గులు వేసిన తర్వాత పైకర్ర వేసేటప్పుడు ఇంకా లోపల ముగ్గుతోనే డెకరేషన్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ వేసాం కదా, ఇంకా అదే ముందు వేసిన ఈ నుగ్గు మా చెల్లి వీడియో తీయడానికి వెళ్ళింది. అలా తీసుకుంటూ ఉన్నాము. ఇంకా మంచిగా అవుట్పుట్ అయితే ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా హ్యాపీ పొంగల్ కూడా రాసేసాము. అలాగే మా వీధిలో ముగ్గులు మిగతా వాళ్ళు కూడా ఎలా వేశారో చూద్దాము. ఇంకా మా వీధిలో మాత్రం మా ఊరంతా ఒక ఎత్తు అయితే మా వీధిలో ముగ్గుల పోటీ రేంజ్లో వేస్తారు. పోటాపోటీగా అంటే ఒక 3 గంటలకు 2 గంటలకు అర్ధరాత్రి 1 గంటకైనా లేచి మరీ వేసే టైపు మా వీధిలో. మంచిగా అందరూ ముగ్గుల పోటీ అన్నా అంత కాంపిటీషన్ ఉంటుందో లేదో కానీ మా వీధిలో మాత్రం మంచిగా వేస్తారు. అంటే ముగ్గుల పోటీ అంటే పర్టికులర్ టైంలోనే వేస్తారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ముగ్గుల పోటీ రేంజ్లో వేస్తారు ఫ్రెండ్స్. అంత బాగా వేస్తారు ఒక్కొక్కళ్ళు. మా వీధిలో అందరు వేసిన ముగ్గులు చూడండి ఎలా ఉన్నాయో. ఏ ముగ్గుకు మీరైతే ప్రైజ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇంకా సంక్రాంతి రోజు మేము భోగి రోజు దోశ టిఫిన్ చేసుకున్నాము. అది ఇంకా మా దగ్గర రెడీ చేసినాక వాడు ఫొటోస్ అంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ ముగ్గు వీడియో తీయడానికి అప్పటికే మేము 4కి లేసాము. చలి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే తీయలేదు. నేను వేసిన ముగ్గు అయితే ఇది. ఎలా ఉంది చెప్పండి. మంచిగా ఎవ్రీ ఇయర్ డిజైనర్ ముగ్గు వేస్తాను. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఉండడం కోసం మెలికలతో వేశాను. మొత్తం ముగ్గంతా జాలితో జల్లించి కలర్ వేసి దాని మీద వేశాను. తామర పూలతో హాఫ్ అండ్ హాఫ్ వచ్చేలాగా. ఇంకో సైడ్ కూడా మంచి డిజైన్ ముగ్గు వేస్తే బాగుంటుందని ఇటు సైడ్ డిజైనర్ ముగ్గుతో వేశాను.
ఇంకా వింటేజ్ లుక్ కోసమని ఫ్రెండ్స్ ఇప్పుడు వింటేజ్ లుక్ చాలా ఫేమస్ అయింది కదా! అలాగే సైడ్ బార్డర్‌కి ఎర్రమన్నుతోటి బోర్డర్ ఎంతవరకు మనం వేస్తామో అంతవరకు ఎర్రమన్ను వేసి దాని మీద వైట్ ముగ్గుతోటి వేస్తే చాలా మంచి లుక్ వస్తదని మేము ముందు నుంచే అనుకుంటున్నాము. అలానే చేసాము. చాలా వచ్చింది. కష్టపడ్డాక మన శ్రమకు తగిన ఫలితం దొరికితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా! అదే ఇంకా ముగ్గు ఇలా రావడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వింటేజ్ లుక్ లాగా అసలు బాగా అన్ని మెలికలతోటి పాతకాలంలో ఎలా చేసుకుంటామో అలాగా ముగ్గులు వేసేసి తర్వాత రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి ఏమేం వెరైటీస్ చేసుకున్నామో చూసేద్దామా. ఇంకా మా అందరికి ఎంతో ఇష్టం. ఏమున్నా లేకున్నా మా అందరికీ పండగంటే కావాల్సింది పులిహార, నిమ్మకాయ పులిహార చేసుకున్నాము. అలాగే పులిహారలోకి బంగాళదుంప ఫ్రై అనుకోండి, కర్రీ అనుకోండి ఏదైతే అది. తర్వాత చిక్కుడుకాయ సంక్రాంతి పండగకి ఖచ్చితంగా మా అమ్మ చిక్కుడుకాయ కర్రీ చేస్తది. ఎందుకు చేస్తదో మనకి తెలీదు కానీ చిక్కుడుకాయ కర్రీ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాగే మెంతికూర పప్పు, ఇంకా మెంతికూర పప్పు చేసింది హెల్తీగా పండగ రోజు ఆకుకూర ఉండాలని చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ అయితే మామూలుగానే చేసిద్ది. ఈ సంవత్సరం మాత్రం ఇంట్లో ఆకుకూర ఉండడం వల్ల చేసింది. ఈ టైంకే కొంతమంది తినేసాము ఆల్రెడీ. వైట్ రైస్ అలాగే పాయసం, బెల్లం పాయసం చేశాను నేనే. ఇది మాత్రం చాలా వేడిగా చాలా మంచి టేస్ట్ కుదిరింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంత మంచిగా కుదిరింది. ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత తొందరగా లేసామని నిద్రపోయాము. లేచిన తర్వాత నైట్ మా అద్విక్ తీశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో. వాళ్ళ పిన్ని వాళ్ళు తినేసి పైనకొచ్చింది. ఇంకా వాడు ఫోన్ బొమ్మలు చూస్తాడని ఇస్తే వాడు ఇలా అందరికీ వీడియోలు తీశాడు ఇంట్లో. ఇంకా మా వాడు చాలా అల్లరి పిల్లవాడు. అలాగే అది అయిపోయిన తర్వాత వాడికి జలుబు చేసింది బయటికి వెళ్ళి రావడం వల్ల. ఎంత చెప్పినా వినరు కదా కొంతమంది. అలా వాడు బయటికెళ్ళి చలిగాలికి తిరిగి రావడం వల్ల, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా వాడికి హెల్త్ బాగాలేకపోతే ఇంకా జలుబు చేయడం వల్ల ఇంకా నెబులైజర్ పెట్టాను మందు కొంచెం వేసి. ఇంకా తర్వాత వాడు కొంచెం సెట్ అయిపోయాడు మంచిగా. మొహమంతా ఇంకా ఒక రోజు బాలేకపోతే మొహమంతా పీక్కుపోతుంది ఎన్నో రోజుల నుంచి తిన్నోడిలాగా. ఇది మా వారు నా కోసం తీసుకొచ్చిన శారీ. లాస్ట్ టైం ఇంటికొచ్చినప్పుడు అప్పుడు శారీ నేను ఇప్పుడు ఫెస్టివల్ కోసం కట్టుకున్నాను. నేను మా అద్విక్ నిద్రపోయి లేసి అప్పుడే ఫోటో దిగాము. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కనుమ రోజు కూడా అంతే. ఇంక ఈరోజు మాత్రం తొందరగా అయితే లేయలేదు. 5:30 దాటిన తర్వాతే లేసాం ఫ్రెండ్స్. లేసి ఎవ్రీ టైం పువ్వులతో వాటితో వేస్తాము రథము. ఈసారి మాత్రం వెరైటీగా మెలికలతో వేద్దామని ఇంతకుముందు వేశాను. ఇది ఇంకొంచెం వెరైటీగా ఉంటుందని ఇది వేశాను. చాలా బాగా వచ్చింది ఇది కూడా. మంచిగా సింపుల్గా మరీ హెవీగా లేదు, మరీ సింపుల్గా అలా లేదు. చూడడానికి హెవీగా అనిపిస్తూ మంచిగా అవుట్పుట్ వచ్చింది ఇది కూడా. దీనికి తగ్గట్టు నిన్న వేసిన ఎర్రమన్ను దానికే మళ్ళీ ఒక మంచి బార్డర్ వేసాము. ఇంకా ఇది ఇంకొక ఇల్లు ఉంది కదా, మాకు 2 హౌసెస్ ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ ఇంకొక రథం వేసాము. ఇది పువ్వులతో వచ్చేది చిన్నదే వేసాము. ఇక్కడికే 2 డేస్ వేసాం కాబట్టి మాకు ఎక్కడికక్కడ నడుములు కాళ్ళు అన్నీ పట్టేశాయి. ఇంకా ముగ్గులు వేసేసి అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ వేసేసిన తర్వాత కనుమ రోజు మా స్పెషల్ ఉగ్గాని బజ్జీ. ఉగ్గాని అమ్మ వాళ్ళు చేశారు. బజ్జీ మాత్రం నేను చేశాను. చాలా మంచి టేస్ట్‌గా తింది. ఇంక మా అమ్మ వాళ్ళు తింటుంటే వీడియో తీస్తున్నాను నేనైతే. స్టైల్‌గా తినమని ముందే నేను కామెంట్ చేస్తుంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత బిర్యానీ చేశాను. అలాగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాము. పలావ్ చేశాము. అలాగే వైట్ రైస్, రైతా అన్నీ డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటాం కదా కనుమ పండుగ అంటే. కనుమ పండుగ పక్షాదుల కోసమే అంటాము. కానీ మనం ఆ రోజే వాటిని చంపేసి మనం తింటాము. మరి ఏ విధంగా పశుపక్షాదులను పూజించడం కోసం అని చెప్తూ ఉంటారు కదా, అదే ఉండొచ్చు. ఇంకా పలావు డిఫరెంట్ టైప్స్ చేసుకొని మంచిగా రొట్టెలు కూడా తిన్నాము. చాలా సంతృప్తిగా ఇంకా మన సంక్రాంతి పండుగను మనం ముగించుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Aadi963 Creations. Please do like, share and subscribe my YouTube channel Aadi963 Creations.